you all ready for the word? నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 1. అధ్యాయం అంతా కూడా చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతా, మీరు రెండో వచనం చదవండి. అలాగే నేను ఒక వచనం, మీరు ఒక వచనం, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాలు మార్చి చదువుకుందాం. మీ బైబిల్ తెరిచి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీరందరూ తీసి ఉన్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్తారా? రైట్. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. అందరూ చదవండి బిగ్గరగా. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. యెహోవా, చెవియొగ్గి అందరము కలిసి నీ దాసుడినైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. చాలా అద్భుతమైన అధ్యాయము. ఈ గ్రంథం అంతా కూడా నెహెమ్యా గ్రంథము చాలా బ్యూటిఫుల్ బుక్. ఏ విధముగా దేవుడు తన ఉద్దేశాన్ని నెహెమ్యా ద్వారా నెరవేర్పులోనికి తీసుకొని వచ్చాడు. అవి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దేవుని యొక్క ప్రణాళికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం అనుకున్న దానికి భిన్నముగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఇక మార్గం లేదనుకుంటామో అక్కడ దేవుడు నూతన మార్గాన్ని ఆయన కలిగిస్తాడు. ఎక్కడైతే ఒక పరిస్థితి అంతమైపోయిందని అనుకుంటామో అక్కడ దేవుడు నూతన ఆరంభాన్ని ఆయన కలిగిస్తాడు. దేవుడు పనిచేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మానవుని యొక్క ప్రయత్నాలు అంతమైపోయిన దగ్గర దేవుని యొక్క కార్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ సెల్వ్స్, దట్స్ వెన్ వీ బిగిన్ టు సీ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని కార్యం యొక్క ఆరంభము అక్కడ మనం చూస్తాం. సో కాబట్టి మన జీవితాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏదైనా, అవి ఎంత ప్రతికూలమైనవైనా ఎంత క్లిష్టమైనవైనా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పరిస్థితిలో దేవుడు పరిష్కారాన్ని ఆయన సిద్ధపరిచాడు. దెర్ ఇస్ ఎ వే అవుట్ ఇన్ ఎవ్రీ సిట్యువేషన్ అండ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు, ప్రతి ఒత్తిడి, ప్రతి ఆటంకము, ఎవ్రీ హిండ్రెన్స్, దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా దానిలో నుంచి బయటకు వచ్చే మార్గమును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అయితే చాలాసార్లు
మనం ఏం చేస్తామంటే మనకు కలిగిన ఒత్తిడి, మనకు కలిగిన ప్రతికూల పరిస్థితిలో ఆ పరిస్థితిలోంచి బయటికి రావటానికి పరిష్కారాన్ని మనము వెతికే ఆ యొక్క క్రమంలో చాలాసార్లు దేవుని యొక్క కార్యాన్ని మిస్ అయిపోతాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, చాలా సందర్భాలలో మన యొక్క పరిస్థితికి పరిష్కారము దేవుడు మన ద్వారానే కలిగిస్తాడు. ఆయన మనలోనే దానికి సంబంధించిన పరిష్కారాన్ని ఉంచుతాడు. అందుకనే మనము చాలా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే అదే అర్థం. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ మెలకువగా ఉండం. అంటే వీఆర్ ప్రేయింగ్ బట్ వీ డోంట్ రియల్లీ వెయిట్ ఫర్ ద ఆన్సర్, వీ డోంట్ రియల్లీ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్. మనం ప్రతి దినము కూడా వీ షుడ్ లివ్ విత్ ఎక్స్పెక్టెన్సీ. దేవుని యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. దట్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం యొక్క జీవన విధానం. ఒక విశ్వాసి బ్రతకాల్సిన విధానం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుని యొద్ద నుంచి కార్యముల కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో పరిస్థితులు ఒక వ్యక్తిని ఒత్తిడి చేసినప్పుడు, ఒక వ్యక్తిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనము ఎప్పుడైతే ఆ పరిస్థితుల మధ్య దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటామో దేవుడు నీ ద్వారానే ఆ పరిస్థితుల పరిష్కారాన్ని కలిగిస్తాడు. నీకే లేక పరిష్కారాన్ని అందిస్తాడు. అందుకని మనకు మీదకు వచ్చిన ప్రెషర్లో మనం ఎట్లాగ రెస్పాండ్ అవుతున్నామో చాలా ప్రాముఖ్యం. యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మీదకు వచ్చిన ఒత్తిడి నిన్ను ఒత్తిడి చేయటానికి కాదు వచ్చింది. నీ మీదకు వచ్చిన ఒత్తిడి నీ హృదయాన్ని బయలుపరచడానికి వస్తాయి. ఎవ్రీ ప్రెషర్ ఇన్ లైఫ్ రివీల్స్ యువర్ హార్ట్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, ప్రతి ఒత్తిడి కూడా నీ హృదయము యొక్క స్థితిని బయలుపరుస్తుంది. మీకు గుర్తుందా ఇశ్రాయేలీయుల గురించి రాయబడిన మాట? వారి హృదయములో ఏముందో తెలుసుకున్న నిమిత్తము, వారిని అణుచు నిమిత్తము 40 ఏండ్లు ఆయన అరణ్యంలో వారిని త్రిప్పాడు. ఎందుకంటే మనము మన్నా కురిచినప్పుడు బాగానే పాట పాడతాం, ఎర్ర సముద్రం పాయలేనప్పుడు బాగానే పాట పాడతాం. కానీ మధ్యలో గబుక్కున నీరు చేదుగా అనిపించగానే పాట మారిపోద్ది, మాట మారిపోద్ది. పరిస్థితులు మారితే పరిస్థితులతో పాటు మన యొక్క విధానం, వైఖరి మారిపోతుంది. అన్నీ బాగున్నప్పుడు చక్కగా రోజు పాటలు పాడుకొని ప్రభువుని స్తుతించి పాట పాడుకుంటూ ఆఫీస్కి వెళ్తాం, పాట పాడుతూ పని చేస్తాం, పాట పాడుతూ ఇంటికి వస్తాం, పనులన్నీ పాటలు పాడుతూ చేస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతాం, ప్రభువుని స్తుతిస్తాం, కుటుంబ ఆరాధన చేస్తాం, దేవుని మందిరంలో జరిగే ఆరాధనలు మిస్ అవ్వం, అన్నీ బాగుంటాయి. కానీ సడన్గా నీ మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు, సడన్గా కన్ఫ్యూషన్, సడన్గా అర్థం కాని పరిస్థితులు నిన్ను ఒత్తిడి చేసినప్పుడు అసలు అప్పుడు నిజమైన నీవు బయటకు వస్తావు. అసలు నిజమైన నీ హృదయ స్థితి ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి నీ మీదకి ప్రెషర్ వచ్చినప్పుడు, ఆ ప్రెషర్లో నీ యొక్క హృదయం బయలుపరచబడినప్పుడు, నీ హృదయ స్థితి బయటకు వచ్చినప్పుడు దానిని బట్టి నీ జీవితంలో జరిగే కార్యములు ఆధారపడి ఉంటాయి. అందుకనే మన హృదయాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసులు హృదయాన్ని బంగారంలా కాపాడుకోవాలి. ఒక గాజు బొమ్మను భద్రపరుచుకున్నట్టుగా భద్రపరుచుకోవాలి. అన్నిటికీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు, అందరికీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు, ప్రతిదానికి ఆకర్షించబడకూడదు. ఎందుకంటే నీ హృదయ ఆకర్షణలు నీ జీవితాన్ని రూపిస్తాయి. యువర్ లైఫ్ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ ఆకర్షణ, నీ హృదయ కోరికలు, నీ హృదయంలోని ఆలోచనలు, అవి నీ జీవితముగా మార్చబడతాయి. చాలా బలమైన మాట, మీరు బాగా వింటున్నారని నమ్ముచున్నాను. మన జీవితంలో దేవుడు మన కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు, ఉద్దేశములన్నీ కూడా అవన్నీ శాశ్వతంగా నిలబడేవే. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రణాళికను మార్చేయడు. మనం మారామని ఆయన ఉద్దేశంలో మార్చడు, ఆయన మాట మార్చడు. కానీ ఆ మారని ప్రణాళికలు, మారని మాటకు, మారని వాగ్దానములకు మన జీవితాలు ఎప్పటికప్పుడు అలైన్ చేసుకుంటూ ఉండాలి. మనం మనుషులు, అందరూ శరీరంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి అందరూ సంపూర్ణముగా ఉండం. ఏదో టైంలో, ఏదో పరిస్థితులు, ఏదో బలహీనత, కావాలని కాకపోయినా పొరపాటునైనా మధ్య మధ్యలో అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. నువ్వు అటు ఇటు అయినా, ఒకవేళ పడిపోయినా, మనము
దేవుడు మన పట్ల చేసిన వాగ్దాన గమనముతో బ్రతుకుతూ మన జీవితాలు దానికి అలైన్ చేసుకుంటూ దానితో సరిచూసుకొనుచు వాగ్దానకు అనుగుణముగా మన జీవితాలు సరిచేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో చూడగలుగుతాం. నెహెమ్యా రాజు దగ్గర గిన్నెందించువాడు, అంటే రాజుతో పాటు అంతఃపురములో ఉండేవాడు. చాలామంది పెద్ద పెద్ద అధికారులకి లేని యాక్సెస్ నెహెమ్యాకి ఉంది, ఎందుకంటే గిన్నెందించేవాడు కనుక. చాలాసార్లు కొన్ని పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద వాళ్ళతో అవ్వవు, చిన్న చిన్న వాళ్ళతోనే అవుతాయి. పెద్ద పెద్ద ఆఫీసర్స్కి లేని యాక్సెస్ ఇట్లాగ పక్కనే ఉండే వాళ్ళ సెక్రటరీలతో అయిపోతుంది. వాళ్ళకుండే యాక్సెస్ అందరికీ ఉండదు. రాజును ఒక గిన్నెందించువాడంటే రాజు ఇంట్లో ఉండేవాడేమో, రాజు దగ్గరే సర్వ్ చేసేవాడు. అంటే యాక్చువల్గా రాజు దగ్గర పనిచేసే వాళ్ళు బయటికి వెళ్ళి రారు, వాళ్ళు రాజుగారి ప్యాలెస్లోనే ఉంటారు. వారి కొరకు ప్రత్యేకమైన వసతులు ఉంటాయి, ఎందుకంటే వారు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. సో అట్లాగే ఇతను కూడా రాజునకు గిన్నెందించువాడుగా రాజు అంతఃపురములోనే చాలా చక్కగా సుఖవంతముగానే ఒక విధముగా బయట కంటే కూడా సుఖవంతమైన ప్రదేశంలోనే ఉన్నాడు. కానీ సడన్గా ఒకరోజు 2వ వచనంలో చూడండి, 1వ వచనంలో షూషను కోటలో ఉన్నాడని వాక్యంలో రాయబడింది. 2వ వచనంలో తన సహోదరుల్లో హనాని అను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. వారి ప్రజలు, వారి కుటుంబీకులు అని చెప్పాలి. యూదులు అనగా వారి సొంత ప్రజలు ఇక్కడికి షూషను కోటకు వచ్చారు. రాగానే ఇప్పుడు నెహెమ్యా వారిని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, ఐ హ్యావ్ ఎంక్వైర్డ్ అబౌట్ ద పీపుల్ అండ్ ద టెంపుల్. అక్కడున్న దేవాలయము, అలాగే అక్కడ ఉన్న దేవుని ప్రజలు, చెరపట్టబడిన యూదులు గురించి నెహెమ్యా అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అడుగుతూ ఉన్నాడు? ఎందుకనంటే నెహెమ్యా వాస్ ఎ కన్సర్న్డ్ మ్యాన్. అతడు శ్రద్ధ కలిగిన వాడు. దేని గురించి శ్రద్ధ కలిగిన వాడంటే దేవుని సన్నిధిని గురించిన శ్రద్ధ కలిగిన వాడు. అతను షూషను కోటకు వెళ్ళిపోయినా, అతనికి జాబ్ వచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా, అతను సుఖవంతమైన జీవితంలో అతని బ్రతుకునకు కావాల్సినంత సమకూర్పు అతనికి ఉన్నా, తన ప్రజలను మర్చిపోలా, తనను రక్షించిన దేవుని సన్నిధిని కూడా మర్చిపోలేదు. సో అతనికి కలిగిన వాటన్నిటి మధ్యలో అతను దేని గురించి ఆలోచిస్తున్నాడంటే హీస్ థింకింగ్ అబౌట్ హిస్ పీపుల్ అండ్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద హౌస్ ఆఫ్ గాడ్. అదే అక్కడ మనం చూస్తాం, తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. హీ వాజ్ ఎ కన్సర్న్డ్ మ్యాన్. చాలాసార్లు అమ్మ నేను ఒక మాట చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యువర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ ఇన్ ద జాబ్ దట్ యు ఆర్ డూయింగ్. మీ నిజమైన సఫలత మీరు చేస్తున్న ఉద్యోగంలో కాదు. యువర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ ఇన్ ద అసెట్స్ దట్ యు పొసెస్. మీరు కలిగిన ఆస్తిలో మీ సఫలత లేదు. యువర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దట్ యు హ్యావ్. నీకు కలిగిన కుటుంబ పరిస్థితిలో నీ యొక్క సంపూర్ణ సఫలత లేదు. యువర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ నిజమైన సఫలత దేనిలో ఉందో తెలుసా? నీవు దేవుని చిత్తము నెరవేర్చుటలోనే ఉంది. నీవు ఆస్తులు కలిగి, మంచి బంధువులు కలిగి, ఇన్ఫ్లుయెన్స్ కలిగి, ఉద్యోగము కలిగి, నీకు మంచి రాబడి కలిగి, ఇవన్నీ ఉన్నా నీవు దేవుని చిత్తమును నెరవేర్చని వ్యక్తివైతే యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. నీవు నిజముగా విజయవంతమైన వ్యక్తివి కాదు. ఇది చాలా ప్రాముఖ్యం. మనము నిత్యత్వం కొరకు బ్రతకాల్సిన మనుషులం. మనము నిత్యత్వమును దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. ఆయన ఎటర్నిటీ మన హృదయములో స్థిరపరిచి ఉంచాడు. సో గనుక మనము ఆ ఉద్దేశంతో క్రైస్తవులముగా మనము ఉండి విశ్వాసులమయ్యి దేవుని కొరకు నిజమైన డివోషన్, నీ జీవితంలో జరిగే ఏ పరిస్థితులు కూడా దేవుని ఎడల నీవు కలిగిన ఆ డివోషన్, ఆ డెడికేషన్ని కదిలించకూడదు. ఎందుకంటే నీ బలమంతా కూడా దాంట్లోనే ఉంది. సంసోను నీ బలము దేంట్లో ఉందో నాకు చెప్తావా అనింది దెలీలా.
ఎందుకంటే అర్థం కాలేదు. అలాంటి శత్రువులు చాలాసార్లు ఇంతకుముందు వేరే వాళ్ళ మీదకి లేచారు, కానీ ఏదో ఒక సమయంలో వారు విజయాన్ని పొందారు. ఫిలిస్తీన్లు వచ్చిన ప్రతిసారి సంసోను చాలా సునాయాసంగా వారిని ఓడించేస్తూ ఉన్నాడు. ఎవరికి అర్థం కాలేదు. సింహం వస్తే సింహమును మేకపిల్లను చీల్చినట్టు చీల్చాడు. ఎవరికి అర్థం కాలేదు. ఆ అష్కాలేను పోతున్న వారిని చూసి వారిలో 30 మందిని పట్టుకొని దోచుకొని వారి వస్త్రములు తీసుకొని వారిని చంపేశాడు. ఎవరికి అర్థం కాలేదు. వారి తుంటి నరములు లాగేశాడని వాక్యములో ఉంది. 300 నక్కలు తీసుకొని వచ్చి ఆ నక్కలను పట్టుకొని అసలు నక్కల్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగాడు? అవి అంత తేలిగ్గా మనుషుల మాటలు వినే సాధు జంతువులు కాదు కదా. ఆ నక్కలను తీసుకొని వచ్చి ఆ తోకకు కట్టి మధ్యలో దివిటీ పెట్టి అంత సెట్టింగ్ చేసేదాకా ఆ నక్కలు ఎట్లా కాగున్నాయో, ఆ నక్కని తెచ్చి దాన్ని అటు తిప్పి ఇంకో నక్కని చెప్పి తెచ్చి దాన్ని అటు తిప్పి ఆ రెండింటిని ఇట్లా పెట్టి మధ్యలో దివిటీ పెట్టి ఆ నక్కకి తోక కట్టి దివిటీలు పెట్టేదాకా అవి ఎట్లా కాగున్నాయి? ఎలా జరిగింది? ఆ మధ్యలో దివిటీలు పెట్టి ఆ యొక్క నక్కలు 300 నక్కలు ఫిలిస్తీన్ల చేలల్లో వదిలిపెడితే అవన్నీ తగలబెట్టేసినాయి. ఉదయకాలం కల్లా ఆ గోధుమల చేలను తగలబడిపోయినాయి. అతని యొక్క కార్యములు చూసి ఎవరికి అర్థం కాలేదు. సో కాబట్టి సంసోను యొక్క జీవిత ఆరంభము నుంచి గమనించిన వారందరికీ ఉన్న ప్రశ్న సంసోను దగ్గర ఉన్న దెలీలా అడిగింది. ఎవరు అడగలేకపోయారు. అందరిలో ఉంది ఆ ప్రశ్న. సో కాబట్టి ఎలాగ ఈ సంసోను పట్టుకోవచ్చు అని ఆలోచించి వారు దెలీలాను పట్టుకొని దెలీలా ద్వారా సంసోనుని దగ్గర యాక్సెస్ను పొందుకొని సంసోను దగ్గరకు వచ్చి దెలీలా అడుగుతుంది, నీ బలము దేనిలో ఉంది నాకు చెప్పు, నీ బలము దేనిలో ఉంది. ఇట్ వాజ్ ఎ టఫ్ ఫేజ్ ఫర్ శాంసన్. సంసోనికి అతి కష్టమైన సమయం అది. ఎవరు అడగలేదు ఆ ప్రశ్న, కానీ దెలీలా అడిగింది. దెలీలా అడిగితే మరి చెప్పాలి, కానీ చెప్పలేకపోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము దయచేసి చూడండి. టర్న్ యువర్ బైబిల్స్ టు జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథము. మీరందరూ నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటే బిగ్గరగా మేము చెప్దాం. అట్లాగే టైప్ ఏమైనా ఇన్ ద కామెంట్ సెషన్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఆన్లైన్ ఇఫ్ యు ఆర్ విత్ మీ. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. అక్కడ చాలా ఆశ్చర్యంగా దేవుడు గిద్యోను పట్ల తన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. నేను ఊరికి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. అతనికి మొదట సింహం ఎదురైనప్పుడు 14వ అధ్యాయంలో ఆ సింహాన్ని చీల్చాడు. 15వ అధ్యాయంలో ఆయన అక్కడ ఉన్న ఫిలిస్తీయులను చంపేశాడు. అష్కాలైన వారి దగ్గరికి వారిని చంపేశాడు. ఆ యొక్క దెలీలా ఒక తండ్రి ఇల్లును తగలబెట్టేశాడు. ఆ తర్వాత వారందరూ అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు. 10వ వచనము, మీరేలా మా మీదకి వచ్చి తిరిగి అని అడుగగా ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితమని. అందుకు యూదా జనుల్లో 3000 మంది ఎతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని మీకు తెలియదా? నీవు మాకేమి చేసితవని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితున్నాను. అందుకు వారు, మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నేను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడుకుంటున్నట్లు నాతో ప్రమాణము చేయుడనెను. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయంగా మేము నేను చంపము గాని నేను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చారు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. సంసోను యొక్క జీవితంలో ఎక్కువ పర్యాయాలు కనపడే మాట ఇదే, యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున. And the spirit of the Lord stirred Samson, and the spirit of the Lord came upon mightily. యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. ఈ మాటలు ఎక్కువ పర్యాయాలు మనకు కనిపిస్తాయి. అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతిలోకి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనారవలే ఆయను. చూసారా? when the Holy Spirit came upon Samson, సంసోను మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు అతని చేతికి కట్టిన తాళ్ళు అవి ఊరికే అగ్ని తగిలిన జనుపనారవలే అవన్నీ కాలిపోయినాయి. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? అక్కడ అతనికి కనబడిన ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని దాన్ని కనుగొని చెయ్యి చాపి దాన్ని పట్టుకొని 1000 మంది మనుషులను చంపాడు.
వావ్, ఇంత గొప్ప కార్యాలు అసలు ఆ దినాలలో ఆ చరిత్రలు ఎవరు చేయలేదు. ఆమెన్, కమాన్ ఎలౌడ్ ఆమెన్, హల్లెలూయా. కానీ సంసోను చేశాడు. సో ఈ తర్వాత ఇట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు సంసోనుని దెలీలా అడుగుతుంది, నీ బలము దేనిలో ఉందో నాకు తెలుపుము. 4వ వచనం, పిమ్మట అతడు షొరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉందో మేము ఎలాగ అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పారు. కాబట్టి దెలీలా 6వ వచనం, బైబిల్ చూస్తున్నారు అందరూ, అక్కడే ఉన్నట్లయితే ఆమె చెప్పండి. కాబట్టి దెలీలా ఏం చేసింది, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, ఐ వాంట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ శాంసన్, నీ మహాబలము దేనిలో ఉంది. నా అప్పుడు సంసోను ఇచ్చిన జవాబు చూసారా? సంసోన్ అంటున్నాడు 7వ వచనంలో, 7 నిర్వంజి చువలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈ వచనం చదివిన ప్రతిసారి నేను సంసోను గురించి చాలాసార్లు మాట్లాడి ఉంటాను, కానీ ఈ వచనం చదివిన ప్రతిసారి నా హృదయాన్ని చాలా దుఃఖపరిచే మాట ఇది. సంసోను తన బలము దేనిలో ఉందో చెప్పలా, తన బలము ఎలా తీసేయవచ్చో చెప్పలా, కానీ సంసోను ఏమై ఉన్నాడో చెప్పాడు. అంటే సంసోను యొక్క బలము సంసోను ఏమై ఉన్నాడో మీద ఆధారపడి ఉంది. యువర్ స్ట్రెంగ్త్ ఇస్ డిపెండెడ్ అపాన్ హూ యు ఆర్. నీవు ఎవరు, అదే నీ బలము. వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. నీ గుర్తింపు ఏంటి? సంసోను అంటున్నాడు, నా బలము నీకు కావాలా? నీకు ఒక విషయం తెలుసా, 7 నిర్వంజ చెవులతో నువ్వు నన్ను కట్టి బంధించిన ఎడల అతను అన్నాడు, నేను బలహీనుడనై, మీ బైబిల్లో ఏమనుంది 7వ వచనంలో, నేను బలహీనుడనై, 16వ అధ్యాయం 7వ వచనం చెప్పాలి, నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అగుదును. అంటే సంసోను ఏమంటున్నాడంటే, నేను సామాన్యుడిని కాదు, ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, నేను అందరిలాంటి వాడిని కాదు, అందరిలాగా సామాన్యుని కాదు. అయితే నీవు నన్ను ఇలాగ చేస్తే నేను సామాన్య మనుషుల్లో ఒకని వలె అయిపోతా. అంటే ద టార్గెట్ ఆఫ్ ద ఎనిమీ, సాతాను యొక్క గురి ఏంటంటే, సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే సంసోను యొక్క బలము కోసం కాదు, సంసోనుని సామాన్యుడిగా మార్చటానికి. సో సాతాను యొక్క ఒత్తిడి నీ మీదకి ఎందుకంటే, వాడు ఎందుకు నిన్ను కదిలిస్తున్నాడంటే, నీ పైన ఉన్న ఉద్దేశమును బట్టి నిన్ను సామాన్య మనుషులలో ఒకని వలె చేయటానికి. అమ్మా నేను చెప్తున్నాను, యువర్ డివోషన్, నీవు దేవుని పట్ల కలిగిన ఆ యొక్క నిబద్ధత, ఆ సమర్పణ, అప్పగింపు ఏ పరిస్థితిని బట్టి కూడా కదిలించబడకూడదు. మనకందరికీ తెలుసు, నేను శాంసన్ స్టోరీ లోపలికి వెళ్ళను, అతను అబద్ధం చెప్పాడు. ఆమె అట్లాగే 7 నిర్వంజ చెవులు తీసుకొని వచ్చి కట్టి, సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారు అనగానే అతడు ఎట్లు లేచాడు. ఆమె బంధించింది, కానీ ఆమె చూడండి 9వ వచనంలో, మాటు నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె, సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. నోటీస్ దట్ వర్డ్, అతని బలము తెలియబడలేదు. మీ ప్రక్కనలకు చెప్పండి, అతని బలము తెలియబడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని పరిస్థితులు వచ్చినా అంత స్ట్రాంగ్ ఎట్లా ఉన్నారండి? ఇంత భయంకరంగా సాతాను కదిలించిన అంత బలముగా ఎట్లా నిలబడగలిగావు? అతని బలము తెలియలేదు. అగ్ని తగిలిన నూలు రీతిగా అవన్నీ తెగిపోయినాయి. మరలా సంసోను, నీ బలము ఎక్కడ ఉంది, నన్ను ఎగతాళి చేసావని 10వ వచనములో నాకు తెలిపిమని సంసోనుతో చెప్పగా, అతను పనికి పెట్టని పేరిన తర్వాత పనికి పెట్టిన క్రొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదును అన్నాడు. మరలా దెలీలా అలా చేసింది. అతను అలా చేసి 12వ వచనంలో, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతను తనను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్ళు తెంపేశాడు. మరలా తెగిపోయినాయి. అప్పుడు మరలా దెలీలా, ఇదివరకు ఎగతాళి చేసావు, మరలా నన్ను ఎగతాళి చేస్తున్నావు, దేని వలన బంధింపవచ్చును నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతను చెప్పాడు, నీవు నా జడలు 7 అల్లికలు అల్లిన ఎడలా సరి అది అని ఆమెతో చెప్పాడు. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయాను.
ఆమె అల్లటమే కాదు, మేకేసి దిగ్గొట్టింది. అయినా అతని బలము తెలియలేదు. మరలా షీ వాస్ ప్రెస్సింగ్ ఆన్. ఆమె అతనిని బలవంతము చేస్తూ ఉంది. నా మీద నీకు ఇష్టం లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, ప్రేమించుచున్నావని ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని ఆమె విసిగించుట వలన. నౌ లిసన్, బాగా గమనించాలి. 15వ వచనము, ఇదివరకు నీవు ముమ్మారున ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియకపోతివి. 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగొరును. 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. Come on, loud hallelujah. I am a Nazarite. I am a Nazarene. నేను నాజీరు చేయబడిన వాడను. ఇంతవరకు నీ బలము ఎక్కడుందో నాకు చెప్పలేదు, నీ బలము దేనిలో ఉందో నాకు బయలుపరచలే, నీ మహాబలము దేనిలో ఉందో నాకు తెలియలే. హలో, నా బలము దేనిలో ఉందో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని నేను నాజీరు చేయబడిన వాడను. నాజీరు అనగా ప్రత్యేకించబడిన వాడను. ఐఎమ్ ఎ కాన్సక్రేటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎ డెడికేటెడ్ మ్యాన్. సో ఈ నాజీరు వ్రతము నాకు సూచనగా ఆ దినాలలో వారు తమ తల వెంట్రుకలు పెంచుకునేవారు. ఎందుకంటే మంగళ కత్తి, క్షౌరపు కత్తి వారి వెంట్రుకల మీదకి రాకూడదు. సో కాబట్టి ఆ దినాలలో ఎవరైనా తల వెంట్రుకలు కనపడితే దాని అర్థం ఏంటంటే, ఓకే, ఇతడు నాజీరు వ్రతములో ఉన్నాడని ప్రజలు అర్థం చేసుకునేవారు. కొంతమంది కొంతకాలం నాజీరు వ్రతములో ఉండేవారు. సో ఆ కొంతకాలం అట్లా ఉండేవారు. కానీ సంసోను గురించి దేవుడు చెప్పిన మాట, దేవదూత చెప్పిన మాట ఏంటంటే, అతడు చనిపో వరకు నాకు నాజీరుగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. అంటే చనిపో వరకు నాకు ప్రత్యేకించుకొని ఉంటాడు అన్నాడు. సో నాజీరు చేయబడటం అంటే ప్రత్యేకించబడుట. సో ఇప్పుడు నీ బలము దేంట్లో ఉందో అంటే, ఇతను ఏమంటున్నాడంటే, నేను నాజీరు చేయబడిన వాడను. నేను నాజీరు అనగా నేను ప్రత్యేకించబడిన వాడను, నేను ప్రత్యేకించుకొనిన వాడను, నేను అప్పగించుకొనిన వాడు. నౌ లిసన్, నేను నాజీరు చేయబడిన వాడను అయ్యున్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదును అని ఆమెతో అనెను. నాకు క్షౌరము చేస్తే, క్షౌరము చేయుట అంటే ఆ వ్రతం అయిపోతే, నాజీరు వ్రతం అయిపోతే, ప్రత్యేకించుకున్న దినములు అయిపోతే ఇంకేం చేస్తారంటే వారు హెయిర్ కట్ చేసేస్తారు, వారు క్షౌరము చేసేసుకుంటారు. సో ఇప్పుడు క్షౌరము చేసుకున్నాడు అంటే ప్రత్యేకతలో నుండి బయటకు వచ్చాడు. సో ఇప్పుడు సంసోన్ ఏమంటున్నాడంటే, నా బలము దేనిలో ఉందో తెలుసా? నా ప్రత్యేకతలో ఉంది. నా బలము దేనిలో ఉందంటే నా డెడికేషన్లో ఉంది. నేను ఎప్పుడైతే నా ప్రత్యేకతను విడిచిపెడతానో నేను సామాన్య మనుషుల వలె అయిపోయి ఇతరుల వలె మారిపోతాను అన్నాడు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో యువర్ స్ట్రెంగ్త్, సో నేను ఇదంతా ఎందుకు చెప్పడానికి, ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యువర్ డెడికేషన్ టు గాడ్. నీ బలమంతా దేనిలో ఉందంటే దేవుని ఎడల నీవు కలిగిన ఆ ప్రత్యేకతలోనే నీ బలము దాగి ఉంది. ఆ ప్రత్యేకతను విడిచిపెట్టిన రోజున ఆ డెడికేషన్, ఆ డివోషన్ని నువ్వు ఎప్పుడైతే రినౌన్స్ చేస్తావో నీలో బలము తగ్గిపోయి సామాన్య మనుషులలో ఒకని వలె నువ్వు మారిపోతావు. అందుకే నేనేమంటానంటే, నీ జీవితంలో పరిస్థితులు ఎంత ప్రతికూలమైన, మనుషులు ఏ విధముగా నిన్ను బాధించినా, ప్రెషర్స్ నీ మీదకు వచ్చిన, ఆటంకములు నీ ఎదుటి నిలబడిన, నీవు నమ్ముచున్న దానికి వ్యతిరేకమైనవి జరుగుతూ ఉన్నా, నువ్వు అనుకున్నవి జరగకూడదు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే నువ్వేమి చేయాలంటే, ఏ మాత్రము కూడా దేవుని పైన నుంచి నీ దృష్టి తొలగిపోకుండా చూడాలి. ఆ ఒత్తిడిలోనే నీ వాస్తవమైన నీ హృదయ స్థితి బయటికి వస్తుంది. ఆమేన్. మీలో ఎవరైనా అలా మాట్లాడారేమో నాకు తెలియదు. పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని మీద సనిగి, పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని నిందించి, దేవుని దూషించి, సేవకుని దూషించి, సంఘమును దూషించి, విశ్వాసమును దూషించి సాతాను అలా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా అనుమానించటానికి నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుని శక్తిని గురించి సంకోచించటానికి వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీ హృదయములో ఉన్నది బయలుపరచబడే దినమది, నీ హృదయంలో ఉన్నది బయలుపరచబడే పరిస్థితి అది. ప్రియ విశ్వాసి, అమ్మా, నీ జీవితము నీ హృదయ రూపములోనికి వస్తుంది. యువర్ లైఫ్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం ఏమై ఉంటుందో నీ జీవితం అదే ఉంటుంది. నీ హృదయం ఏది ఎఫెక్ట్ చేస్తుందో నీ జీవితాన్ని అదే ఎఫెక్ట్ చేస్తుంది. నీ హృదయంలో ఏది భద్రపరుచుకుంటావో నీ జీవితం ఆ విధంగా మార్చబడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ లైఫ్ టేక్స్
ద ఫార్మ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ జీవితము నీ హృదయం యొక్క రూపములోనికి మార్చబడుతుంది. ఆమేన్. అందుకనే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సామెతలు 4:23. Proverbs chapter 4 verse 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. చాలు. నీ హృదయంలో నుండి. మీ బైబిల్లో ఉందా మాట? అందరు చదవండి ఆ మాట. ఒక్క మాట చదవండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కనపడిందా లేదా? ఈ ప్రకటనలో చెప్పండి, నీ హృదయంలో నుండి. కమ్ ఆన్, టెల్ టు సంబడి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. పాస్టర్ గారు, నా జీవితం నాకు అర్థం కావట్లా. ముందు నీ హృదయం నీకు అర్థం కావట్లా. యువర్ హార్ట్ ఈస్ కన్ఫ్యూజ్డ్. యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూషన్. నీ హృదయంలో నుండి జీవధారలు. ఒక వర్షంలో ఏమనుంది? అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ షల్ ఫ్లో లైఫ్. జీవితమే బయలుదేరుతుంది హృదయంలో నుంచి. చదవమ్మా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం. కమ్ ఆన్ నౌ. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం. ఎందుకని? నీ హృదయమే నీ జీవితము. నీ హృదయంలో నుంచి వచ్చుచున్నదే నీ జీవితముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ హృదయంలో అసూయ, నీ హృదయంలో మనసు కష్టము, నీ హృదయంలో ఏదైనా బాధ పెట్టుకుంటే నీ జీవితం కూడా దాని రూపంలోనికే మార్చబడుతుంది. గతించిన జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి నీకు కలిగిన బిటర్నెస్ ఆ హృదయంలో క్యారీ చేస్తే నీ జీవితం ఆ విధముగానే మార్చబడుతుంది. యు బికమ్ బిటర్. నువ్వు ఏది చూసినా నువ్వు అసహించుకోవటం, ఎవరిని చూసినా అసహించుకోవటం, మనుషులు దయ్యాల్లా కనపడటం, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా కనపడటం, ఎవరితో మాట్లాడాలనిపించకపోవటం, ఎవరిని చూసినా విరక్తి రావటం, ఫ్రస్ట్రేషన్, ఏ చిన్న శబ్దానికైనా ఫ్రస్ట్రేషన్ రావటం, ప్రతి చిన్నదానికి కోపం రావటం. ఎందుకని? అది నీ జీవితం ఎందుకు అలా ఉందంటే నీ హృదయం అలాగ ఉంది గనుక. యువర్ హార్ట్ ఈస్ నాట్ ఎట్ పీస్. నీ హృదయం సమాధానముగా లేదు. The pressures of life reveals your heart. నీ జీవితం మీద వచ్చుచున్న ఒత్తిడి నీ హృదయమును బయలుపరుస్తుంది కనుక నీ హృదయమును అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకో. చాలా సీరియస్ మాట ఇది. నీ జీవితము నీ హృదయం యొక్క రూపములోను తీసుకుంటుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్, నీ హృదయము ప్రేమతో నిండినదైతే నీ జీవితం ఆ రూపంలోనికే వస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. నో కమ్ బ్యాక్ టు నెహెమ్యా చాప్టర్ 1. నెహెమ్యా గ్రంథము. అయ్యా ఏమైంది అంటే, ఇదిగో నీ సహోదరుల పరిస్థితి ఇట్లాగా ఉంది. ఎలాగ ఉన్నారు నా సహోదరులు యూదులు? యెరూషలేము ఎలాగ ఉంది? 3వ వచనము. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. అతను చెప్తున్నాడు నెహెమ్యాకి, అయ్యా ఇదిగో వారు నింద శ్రమ వారు అనుభవిస్తూ ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. పరిస్థితి బాలేదు. మన సహోదరుల పరిస్థితి బాలేదు. మన కుటుంబీకుల పరిస్థితి బాలేదు. కమాన్. వారు భయంకరమైన శ్రమ నింద అనుభవిస్తూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినాయి, అగ్ని చేత గుమ్మములు కాల్చబడినాయి. సాతాను దాడి విపరీతముగా ఉంది. సడన్గా ఉన్నటువంటి పిల్లలు మాటింటున్నా, సడన్గా ప్రార్థనలన్నీ వెనక్కి తంతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఏం అర్థం కావట్లా. సడన్గా పరిస్థితులు వ్యతిరేకం అయిపోయినాయి. మేము ప్రార్థన చేస్తున్నాం, మేము అప్పగించుకున్నాం, సమర్పించుకున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, భక్తిగా ఉన్నాం, అంత బాగానే ఉంది. కానీ సడన్గా పరిస్థితులన్నీ కలవరం అవుతున్నాయి. ఒకరికి తర్వాత ఒకరికి అనారోగ్యం వస్తూ ఉంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఎందుకని? హలో, when pressures comes upon your life, ఒత్తిడి నీ మీదకి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ టు వేక్ అప్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. నీ పైన ఉన్న దేవుని ఉద్దేశమునకు నీవు మేలుకోవటానికి దేవుడు నీకు ఇచ్చిన మరొక అవకాశం అది. హల్లెలూయా. నేను అంటాను, నీ మీదకి వచ్చే ప్రతికూల పరిస్థితులను ఆటంకములుగా చూడొద్దమ్మా. నీ మీదకి వచ్చే ఉపద్రవములను ఆటంకములుగా చూడొద్దు. నువ్వు విశ్వాసము చేత నడుచుచున్న వ్యక్తివైతే నీ మీదకి వచ్చుచున్న ప్రతి ఆటంకము అవకాశముగా నీవు చూడాలి దానిని. ఎవరీ ఇంపాసిబిలిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పర్సన్ హూ వాక్స్ బై ఫెయిత్. విశ్వాసముతో నడుచుకొనుచున్న వ్యక్తికి ప్రతి అసాధ్యమైన పరిస్థితి ఒక అవకాశముగానే మార్చబడుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా?
ఆమేన్. అయ్యా సహోదరుల శ్రమను నిందను అనుభవిస్తూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది. యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది. కనపడుతుందా మీ బైబిల్లో? దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ మాటలు వినినప్పుడు నేను వెంటనే స్విగ్గీలో బిస్మిల్లా ఆర్డర్ చేసి తిని అనుందా మీ బైబిల్లో? కమాన్, ఏమనుంది మీ బైబిల్లో? మాట్లాడాలి నాతో. ఏమా? యూ నీడ్ టు నో వెన్ టు ఈట్, వెన్ టు ఫాస్ట్. ఎప్పుడు తినాలో తెలియాలి, ఎప్పుడు ఉపవాసం ఉండాలో తెలియాలి. కమాన్. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్, పరిస్థితులు బాగాలేనప్పుడు యూ నీడ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని ముఖమును వెతకాలి. యూ షుడ్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్. కానీ ముఖ్యంగా పరిస్థితులు బాగాలేనప్పుడు, షేరింగ్ సడన్గా కొన్నిసార్లు ఏదైనా డిస్టర్బింగ్ డ్రీమ్స్ వచ్చినప్పుడు, కలవరపరిచే కలలు నిద్రలో వచ్చినప్పుడు, సడన్గా కలవరం నీకు కలిగినప్పుడు, నాకు అలాగ అనిపిస్తే నేను ఆ నెక్స్ట్ 1 day or 2 days ఐ జస్ట్ గో ఇన్ టు ఫాస్టింగ్. నేను ఉపవాసంలోకి వెళ్ళి ప్రార్థించి. ఎందుకని? డ్రీమ్స్ ఆర్ ద ఇంటెలిజెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన సమాచారం ముందే. నీకు ఆ కల వచ్చిందంటే అది నెరవేర్చబడాలని లేదు. పొద్దున్న 4 వస్తే నెరవేర్చబడతాయి కదా. ఏ అధ్యాయం, ఏ వచనం? పాస్టర్ గారు 12 తర్వాత వస్తే అది జరిగిద్దంట కదా. ఏది? కమాన్ చెప్పండి. ఎవరు రాశారు? ఇర్మియా రాశాడా? యెషయా రాశాడా? పౌలు రాశాడా? పేతురు రాశాడా? సాతానుని జీవితంలో వాడు చేయాలనుకునేది ఏదైనా ఏ టైంలోనైనా నీకు బయలుపరచబడతాయి. నీకు కల వచ్చిందా? అది 4 రాని, పొద్దున సాయంత్రం 5 రాని, అది ఎప్పుడైనా రాని. నువ్వు మెలుకున్నప్పుడు రాని, ఆ కళ పడుకున్నప్పుడు రాని. మెలుకున్నప్పుడు కూడా కళలు వస్తాయి తెలుసా? సీరియస్లీ, వి కాల్ ఇట్ ఓపెన్ విజన్స్. దే ఆర్ ఇంటెలిజెన్స్. అవి నీకు వస్తున్న సమాచారం. ఆ సమాచారం తెలుసుకొని యూ కెన్ క్యాన్సిల్ దెమ్. నువ్వు వాటిని సంపూర్ణముగా నిర్వీర్యం చేసేయచ్చు. నీ ప్రార్థన ద్వారా, నీ వాక్య పలుకు ద్వారా, నీ నోటితో వాక్యమును పలుకుట ద్వారా సాతాను నీకు వ్యతిరేకంగా రూపించుచున్న ప్రణాళికలన్నీ సంపూర్ణంగా నాశనం చేసేయచ్చు నువ్వు ప్రార్థన చేయగలిగితే. ఒకవేళ ఎవరైనా ప్రవక్తలు నీ పైన మరణమును ప్రవచించినా యూ కెన్ చేంజ్ ఇట్, బికాస్ యూ హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ లాంగ్ లైఫ్. దీర్ఘాయువు అనే వాగ్దానం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. యూ కెన్ ప్రే, యూ కెన్ స్పీక్ ద వర్డ్. నువ్వు వాక్యమును మాట్లాడి ప్రార్థన చేసి దాన్ని సంపూర్ణముగా మార్చివేయచ్చు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే నేను మరలా చెప్తున్నా, వెన్ యూ హ్యావ్ డిస్టర్బింగ్ డ్రీమ్స్, అమ్మా మీకు కలవరపరిచే కలలు వస్తే డోంట్ టేక్ ఇట్ లైట్. భయపడద్దు, కానీ దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సాతాను మీకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలకు ముందే అలర్ట్ దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాని విషయం మీకేం అర్థం కాకపోవచ్చు. కానీ ఎందుకు కలవరం లోపల పెట్టుకొని రోజులు గడిపేది? నువ్వు వెంటనే నీవు లేచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వాక్యమును తీసుకొని బిగ్గరగా మాట్లాడాలి. ఒకసారి నాకు రాత్రి ఒక రోజున అట్లాగే ఒక డిస్టర్బింగ్ డ్రీమ్. ఆ డ్రీమ్ ఏంటో నాకు పెద్ద గుర్తులేదు, కానీ సడన్గా మధ్యరాత్రి లేచా. టైం 2 అయింది. ఆ కల్లో నాకు అనేక మంది శవములు కనపడతా ఉన్నాయి. చాలా భయంకరమైన కళ అది. కొన్ని చెడ్డ కళలు వస్తే నేను వాటిని నోటితో కూడా చెప్పను బయటికి. మళ్ళీ దాన్ని కూర్చోబెట్టి ఎట్లా కనపడిందో తెలుసా, అది ఎట్లా ఉందో తెలుసా, ఏ కలర్ దేనికయ్యండి. సడన్గా మెలకు వచ్చింది. ఒక్కసారి అంతా నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. టైం చూస్తే 2 అయింది. నేను వెంటనే ఇంకా పడుకోవాలా. ఐ థాట్ ఆఫ్ ప్రేయింగ్. ఇంకా నేను లేచి నా బెడ్రూమ్లోంచి నా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి అండ్ ఐ టుక్ మై బైబుల్, వాక్యమును తీసుకొని అండ్ ఐ బిగాన్ టు స్పీక్ ద వర్డ్. వాక్యమును, వాక్యము మాట్లాడితే జరుగుతుంది. మీరు నాకు ఎన్నన్నా చెప్పండి, నేను అదే చెప్తాను. వాక్యం మాట్లాడితే జరుగుతుంది. వెన్ ద వర్డ్ ఈజ్ స్పోకెన్ ఇట్ విల్ హ్యాపెన్. అది నిశ్చయముగా జరుగుతుంది. పలుకుబడిన వాక్యము నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి రాక దాన్ని పంపించిన కార్యము నిశ్చయముగా అది నెరవేర్చుతుంది. హల్లెలూయా. ద వర్డ్ విల్ నాట్ రిటర్న్ వాయిడ్.
వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు. వెన్ యు డేర్ టు స్పీక్ ద వర్డ్, నువ్వు నోరు తెరిచి వాక్యమును మాట్లాడటానికి ధైర్యము చేసి సాహసించగలిగితే నువ్వు పలికిన వాక్యము నీ పక్షంగా నెరవేర్చబడుతుంది. ఈరోజు నెరవేర్చబడకపోవచ్చు, రేపు నెరవేర్చబడకపోవచ్చు, 1 సంవత్సరాలు నెరవేర్చబడకపోవచ్చు, 2 సంవత్సరాలు నెరవేర్చబడకపోవచ్చు, 4 సంవత్సరాలు నెరవేర్చబడకపోవచ్చు, కానీ నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. పాస్టర్ గారు టైం అయిపోద్ది కదా, అవ్వదు. అనుకున్న టైం కంటే ముందే జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ ఆఫ్ కాంపెన్సేషన్. ఆమేన్. రెండైంది. నేను వాక్యాన్ని తీసా, నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నా, ప్రార్థన చేసా. 3 అయింది. గంట సేపు ప్రార్థన చేసా కదా, పడుకుందాం అనిపించింది, కానీ ఐ డిడెంట్ రియల్లీ ఫెల్ ద రిలీజ్. నా హృదయంలో నాకు ఆ రిలీజ్ అనిపించలా. అండ్ ఐ కంటిన్యూడ్ ప్రేయింగ్. నేను ప్రార్థన చేస్తాను. 4 అయింది, 5 అయింది, అంటిల్ 7 in the morning ఐ వాస్ ప్రేయింగ్. తెల్లవారు 7 దాకా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, వాక్యం మాట్లాడుతూనే ఉన్నా, గట్టిగా మాట్లాడుతూ రూమ్లోని నటి ఇటు తిరుగుతానే ఉన్నా. ఇదిగో శీఘ్రముగా ఆయన సాతానుని నీ కాళ్ళ క్రింద అనగద్రొక్కించును. ఆ వాక్యముని తీసుకొని నేను అనగద్రొక్కినట్లుగానే తిరుగుతా ఉన్నా. కమ్ ఆన్ నౌ, బికాస్ వి డోంట్ నో, బట్ వి నో బై ద హోలీ స్పిరిట్. మనకు తెలియదు, కానీ ఆయన ఆత్మ వలన మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు నీ వల్ల ప్రార్థన చేసినా నీకు ఏ మార్పు కనపడకపోతే, ఇంకా కలవరం నీ హృదయంలో ఉంటే, టేక్ ప్రేయర్ హెల్ప్. ప్రార్థన సహకారం తీసుకోండి. కాల్ ద ప్రేయర్ లైన్, టెక్స్ట్ మీ. చర్చ్ వాట్సాప్ టెక్స్ట్ చేయండి, లేదంటే నాకు కనెక్ట్ చేయండి. నా ప్రేయర్ లైన్ కాల్ చేసి నాకు కనెక్ట్ చేయమంటే దే విల్ కనెక్ట్ టు మీ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రేయర్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ ప్రేయింగ్ ఫ్రెండ్, మంచి ప్రార్థించే స్నేహితుడు ఉంటే, మంచి ప్రేయింగ్ మదర్ ఉంటే. కొన్నిసార్లు ఇలాంటివి జరిగినప్పుడు అమ్మ అందరూ భయపడతారని చెప్పలేదన్నా, హలో చెప్పాలి. కొన్ని నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రార్థన సహకారం తీసుకోవాలి. నీ సహాయం సరిపోవట్లేదా, ప్రార్థన సహకారం తీసుకొని అండ్ ఆస్క్ దెమ్ టు హెల్ప్ యూ ఇన్ ప్రేయర్. అమ్మ ఇట్లా ఉంది, నాకు ఇలా కల వచ్చింది, రాత్రి నేను ప్రార్థన చేస్తాను, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ప్రార్థన చేయి నువ్వు కూడా నా కోసం. 2-3 చెప్పు, నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇఫ్ యూ బిలాంగ్ టు ఫెయిత్ సెంటర్, మీరు ఫెయిత్ సెంటర్కి చెందిన వారైతే మీ కొరకు ప్రార్థించే సంఘం ఉంది, మీ కొరకు ప్రార్థించే ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మీ కొరకు ప్రార్థించే కాపరిని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమును మాట్లాడుతూ ఉన్నా, ఎందుకని రాయబడి ఉన్నది. కమాన్, రాయబడి ఉన్నది. సాతాను శోధిస్తున్నాడు, చెప్పు రాయబడి ఉన్నది. యేసు పద్ధతి రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. వాక్యమును ఆత్మ ఖడ్గము, నరకమంతా కట్టుకట్టుకొని నీ మీదకి వచ్చిన, నీ నోటి నుండి వచ్చిన ఒక్క వచనం చాలు వాటన్నిటిని కంప్లీట్గా నాశనం చేసేయటానికి. హల్లెలూయా. అపవాది వేయించిన అగ్ని బాణములను ఆర్పగలిగిన విశ్వాసం ఆ వాక్యములో ఉంది. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. భాగ్యములు ఎరుగని ధనవంతుడు బ్రిడ్జి కింద బతికినట్లుగా విశ్వాసులు బ్రతుకుతున్నారు. మరలా రిపీట్ చేస్తున్నా, భాగ్యములు ఎరుగని ధనవంతుడు బ్రిడ్జి కింద బ్రతికినట్లుగా. తన పేరునున్న ఆస్తి ఏంటో తెలియక ధనవంతులు కొంతమంది బ్రిడ్జి కింద బ్రతుకుతూ ఉంటారు. ఎవరో చెప్తే దారిని పోయి ఎవరో లాయర్ వచ్చి, ఏ పలానా నీ పేరు మీద మీ నాన్న ఆస్తి వీలునామా ఉంది. అవునా, నాకు తెలియకే కదా. మై పీపుల్ ఆర్ టేకెన్ క్యాప్టివ్ బికాస్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్, విత్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. గ్రహింపు లేకయే, జ్ఞానం లేకయే నా ప్రజలు చెరపట్టబడిపోతూ ఉన్నారు. విశ్వాసులారా, ఆయన నీకు అధికారం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, వాగ్దానములు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. నీవు లేచి నీ యొక్క అధికారంను వినియోగించాలి. స్పీక్ ద వర్డ్. సాతాను యొక్క కుతంత్రములు ఏవైనా, సాతాను నీకు వ్యతిరేకంగా డిజైన్ చేసిన, రూపించిన ప్రతి ఆలోచన యేసు నామములో సంపూర్ణంగా నాశనం చేయబడును గాక. అవి నీ జీవితంలో నెరవేర్చబడకుండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేశా. అండ్ ఐ ఫెల్ట్ ద రిలీజ్. వా నైస్, ఇప్పుడు బాగుంది అనుకున్నా. కానీ నేను చెప్పాను, ఐ వాంట్ టు కంటిన్యూ 2 more days. నేను ఇంక 2 రోజులు ప్రార్థన చేస్తా. లెట్ మీ ప్రే, లెట్ సి. ఏమో, మేబీ ఫర్ ద చర్చ్ పీపుల్, అది సంఘస్థులకు సంబంధించిందేమో, ఐ డోంట్ నో. లెట్ మీ ప్రే. అండ్ ఐ కంటిన్యూడ్ ప్రే. కొన్నిసార్లు నీకేం అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన పాదాల యొద్దకు వచ్చి ఆయన చేతికి అప్పగించేస్తే ఆయన దాన్ని హ్యాండిల్ చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
నెహెమ్యా అంటున్నాడు, ఈ మాటలు వినినప్పుడు 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు వినినప్పుడు he was so much connected to the people of God. He was so much connected to the purpose of God. He was so much connected. నీకు అర్థం కావట్లా, పరిస్థితి వ్యతిరేకంగా నీ ఎదురు నిలబడినప్పుడు యువర్ రెస్పాన్స్ విల్ ఓపెన్ ద డోర్. దానికి నీ స్పందనే నీ జీవితమునకు ద్వారమని తెరుస్తుంది. నెహెమ్యాకు తెలియదు నెహెమ్యా ద్వారా ప్రాకారం కట్టబడుతుందని. నెహెమ్యాకు తెలియదు ఆ రోజున నెహెమ్యానే వాల్ బిల్డర్ అవుతాడని. అతడు గిన్నందించేవాడు, బట్ ద కప్ బేరర్ హ్యాస్ బికమ్ ద వాల్ బిల్డర్. గిన్నందించేవాడు ప్రాకారం కట్టువాడుగా మార్చబడ్డాడు. ఎందుకని? ఇన్ ద ఫస్ట్ కేస్, మొట్టమొదటి ఎన్కౌంటర్లోనే మొట్టమొదటిగా అతని దగ్గరికి ఆ యొక్క ఒత్తిడితో కూడిన కలవరంతో కూడిన వార్త రాగానే ద వే హీ రెస్పాండెడ్ దేవుని యొక్క అటెన్షన్ని తీసుకుంది. హల్లెలూయా. అమ్మా, యువర్ ఫస్ట్ స్టెప్ మే నాట్ బి సక్సెస్ఫుల్, బట్ యువర్ ఫస్ట్ స్టెప్ విల్ డెఫినెట్లీ టేక్ యూ టు యువర్ సక్సెస్. నీ మొదటి అడుగు విజయవంతము కాకపోవచ్చు, కానీ నీ మొదటి అడుగు నిశ్చయముగా నీ విజయంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. యు నీడ్ టు స్టెప్ అవుట్ బై ఫెయిత్. విశ్వాసంతో అడుగు బయట పెట్టాలి. The Lord was speaking to me. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, when you step out, I step in. నువ్వు ఎప్పుడైతే అడుగు బయట పెడతావో నేను అడుగు లోపల పెడతా. నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో బయటకు వస్తావో నేను జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. Come on, hallelujah. ఈ ప్రకటనలో చెప్పండి, when you step out, God steps in. Amen. Hallelujah. A loud hallelujah. He was concerned, he was connected. అతడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. There were few lessons from Nehemiah. నెహెమ్యా దగ్గర గురించి మనం నేర్చుకునే కొన్ని పాఠాలు ఉన్నాయి. He was concerned about the people of God. దేవుని ప్రజలను గురించిన శ్రద్ధ, మందిరమును గురించిన శ్రద్ధ, దేవుని గురించిన శ్రద్ధ. And now he was connected. He was not just concerned, he was connected. ఎంత కనెక్ట్ అయిపోయాడంటే సహోదరుల యొక్క శ్రమ నా శ్రమ, అయ్యో సహోదరుల యొక్క శ్రమ నా శ్రమ, అయ్యో వీరి బాధ ఇది నా బాధ అనుకొని. And he began to pray. ఏడుస్తున్నాడు, దుఃఖముతో ఉపవాసం ఉండి అతను ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడు? 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా. మన పితరుల దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. వారు ప్రార్థన స్టార్టింగ్ దేవుడిని ఇరికించేస్తారు. వారు ఆ పరిస్థితి అంతా దేవునికి పెట్టి ప్రార్థన చేస్తారు. వారు వాగ్దానంతో ప్రార్థన ప్రారంభిస్తారు, సమస్యతో ప్రార్థన ప్రారంభించరు, పరిస్థితితో ప్రార్థన ప్రారంభించరు, వాగ్దానంతో ప్రార్థన ప్రారంభిస్తారు. అనగా వారు సమస్యతో ప్రార్థన ప్రారంభించరు, జవాబుతో ప్రార్థన ప్రారంభిస్తారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. అందుకనే అయ్యో మా సహోదరులు అవమానం నొందారు, అయ్యో మా సహోదరులు శ్రమ నొందుతున్నారు, అయ్యో మా సహోదరులు శ్రమ నొందుతున్నారు, నింద నొందుతున్నారు అంటల్లా. అయ్యో ప్రాకారములు కాలిపోయినాయి, అయ్యో గుమ్మములు కాలిపోయినాయి, అయ్యో ప్రాకారములు పడిపోయినాయి అంటల్లా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారందరినీ కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. హల్లెలూయా. యు ఆర్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్. నువ్వు నిబంధనను స్థిరపరచువాడవు. అమ్మా, నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ టైథర్, నీవు నమ్మకముగా దశం భాగము చెల్లించని వ్యక్తివైతే దేవుని నిబంధనలో నీకు పాలి భాగము లేదు. మీరు అనుకోవచ్చు, పాత నిబంధనలో కదా, క్రొత్త నిబంధనలో లేదు కదా దశం భాగం, ఎవరు చెప్పారు లేదని? వాక్యం చదివితే కనపడుతుంది. పాస్టర్ గారు మీకు డబ్బులు రావటానికి చెప్తున్నారా? కాదు కాదు కాదు, నేను డబ్బులు రావటానికి చెప్తున్నానంటే అనుకోండి. బట్ యు నో మీ, నేను తెలుసు మీకు. కొన్ని సంవత్సరాలుగా దేవుడు నా కొరకు కొన్ని కాకులను సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఆకాశం మూయబడిన, భూమి దాని ఫలమీయకపోయినా, దేశమంతా క్షామమున్న, ప్రపంచమంతా మూసుకుపోయినా ఆయన తన దాసుని కొరకు ఆయన కాకోలములను సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. మీకు తెలుసు లాక్డౌన్లో ఎంతమంది కానుకలు ఇచ్చారు, ఎంతమంది ఇవ్వలేదు. యునో, మీరు 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 వ్యక్తిగతంగా మీరు కానుకలు ఇచ్చారు. బట్ గాడ్ కెప్ట్ us. దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఐ యామ్ నాట్ దట్ చీప్ టు టాక్ అబౌట్ మనీ సో దట్ ఐ విల్ గెట్ మనీ. కమ్ ఆన్ నౌ.
as a responsible pastor, as a responsible shepherd, as a responsible spiritual father, బాధ్యత కలిగిన ఆత్మీయ తండ్రిగా, బాధ్యత కలిగిన కాపరిగా, అమ్మ మీ ఆత్మల క్షేమము కొరకు, మీ ఆత్మల కాయవాడుగా, ఒక రోజున మీ ఆత్మలందరి పక్షముగా ఆయన ఎదుట నేను నిలబడి లెక్కప్ప చెప్పాలన్న గమనము 100% కలిగిన వాడుగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టడమే కదా. And many people, చాలా మంది, they have their job, వారికి ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, but they don't tithe faithfully. నమ్మకంగా దశంభాగం ఎవరు? Hey, it is danger. అది ప్రమాదం. You don't have part in the covenant. దేవుని నిబంధనలో నీకు పాలి భాగం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి టైత్ గాడ్ సొల్యూషన్ అని మెసేజ్ ఉంటుంది, నాది వినండి. అన్ని మెసేజ్ల కంటే తక్కువ వ్యూస్ దానికే ఉంటాయి. పాస్టర్ గారు, నా ఆర్థిక పరిస్థితి బాలా. మై ఫస్ట్ క్వశ్చన్, డూ యూ టైత్? నువ్వు దశమ భాగం ఇస్తావా? ఆర్ యువర్ ఫెయిత్ఫుల్ టైతర్? పాస్టర్ గారు, కుటుంబంలో పరిస్థితులు బాలా, ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యం, డూ యూ టైత్? మీరు దశమ భాగం ఇచ్చావారేనా? పాస్టర్ గారు, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మేము అన్నిటికీ కట్టగా, అన్నిటికీ క్లియర్ చేయగా, మాకు కేవలం ఆ రోజుకి తినడానికి మాత్రమే మిగులుతుంది, దశమ భాగానికి మిగట్ల. హలో, అయితే తింటామానే ఆ నెల. Pay your tithes and see how God works. Test me అన్న మాట దశంభాగ విషయంలో తప్ప ఇంకెక్కడ వాడలేదు ఆయన. నన్ను శోధించండి అన్నాడు, నన్ను శోధించండి అన్నాడు. టెస్ట్ మీ, ఎంత భయంకరమైన మాట, నన్ను శోధించండి. ఇశ్రాయేలు శోధిస్తే ఏమన్నాడు ఆయన? మీరు అసలు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. మీరు 10 మార్లు నన్ను శోధించారు అన్నాడు. 78వ కీర్తనలో, నా పరిశుద్ధతను సన్మానించాల, మీరు 10 మార్లు నన్ను శోధించారు. You have tempted the Holy One of Israel. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మీరు 10 మార్లు శోధించారు, నా పరిశుద్ధతను సన్మానించలేదు అన్నా ఆయన. ఏమంటున్నాడు తెలుసా? మీ రాబడి అంతట్లో 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, నా మందిరంలో ఆహారం ఉండినట్లు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు తీసుకొని వచ్చి నేను ఆకాశ వాకిళ్ళు మీ కొరకు విప్పుతానో లేదో చూడండి. ఇంగ్లీష్ వేళ చాలా బాగుంటుంది. టెస్ట్ మీ అండ్ సీ ఇఫ్ ఐ విల్ నాట్ ఓపెన్ ద గేట్స్, ద విండోస్ ఆఫ్ హెవెన్. పరలోకపు గవనులు, పరలోకపు ఆకాశ వాకిళ్ళు ఆయన విప్పుతానన్నాడు. హల్లెలూయా. ఒక కిటికీ విప్పితే చాలు నీ జీవితానికి తర్వాత కొన్ని 100 తరాల బతకొచ్చు. ఆయన కిటికీ కాదు, వాకిళ్ళు విప్పుతాను అంటున్నాడు నీ కోసం. కమాన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. 9 సంవత్సరాల క్రితం దేవుడు నాకు కారు ఇచ్చినప్పుడు నా దగ్గర కొంతమంది వచ్చి అన్నారు, మీరు కారు ఎందుకు కొన్నారు అన్నారు. అప్పటికి నేను చాలా పరిచర్యకు తిరుగుతూ ఉన్నా. కారు ఎందుకు కొన్నారంటే, ఎందుకు అలాగన్నారు అన్నారు. మీరు కారు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా, మీ ఇంటి దగ్గర పార్కింగ్ లేదు కదా అన్నాడు. నేను దట్స్ ఎ గుడ్ ప్రాబ్లం, అది మంచి సమస్య నాకు. ఎందుకని? ఆయన ఇచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారంగా ఇస్తా అన్నాడు. ఈ సెడ్ యూ విల్ హ్యావ్ నో రూమ్. ఆయన నీకు ఆశీర్వదించినప్పుడు దాన్ని కూర్చుకోవటానికి, దాచిపెట్టుకోవడానికి స్థలం ఉండదు అన్నాడు. దిస్ ఇస్ ఎ గుడ్ ప్రాబ్లం, ఇది మంచి సమస్య, నా కారు పార్కింగ్ లేకపోవటం. కమ్ ఆన్ నౌ, హల్లెలూయా. ప్రతి ఆటంకమును నువ్వు అవకాశంగా తీసుకోవాలి. నీ నిబంధనను స్థిరపరచువాడా. సి, నీవు దశంభాగం నుంచి వ్యక్తివైతే నువ్వు దేవుని యొద్దకు ఏ టైంలోనైనా వెళ్ళి నిజముగా నీవు మాట్లాడటానికి నీకొక రైట్, మాట్లాడగలవు. ఎప్పుడో అబ్రహాము దశంభాగం ఇస్తే లేవి గురించి మాట్లాడాడు పౌలు. అబ్రహాము తర్వాత 4 తరాల తర్వాత వచ్చాడు లేవి. ఎప్పుడున్నాడు లేవి? అబ్రహాము దశంభాగం ఇచ్చినప్పుడు లేవి ఎక్కడున్నాడు? కానీ పౌలు ఏమన్నాడు? అబ్రహాము దశంభాగం ఇచ్చినప్పుడు, దశమాంశములు ఇచ్చినప్పుడు అతని నడుములో, తెలుగు బైబిల్లో ఉంది, అతని నడుములో ఉన్న లేవి కూడా దశంభాగం ఇచ్చాడు. అంటే అబ్రహాం ఇచ్చిన దశంభాగం 4 తరాల వరకు ఎఫెక్ట్ చేసింది. 4 తరాలు దీవించబడ్డాయి. కమాన్, హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. ఈ రోజున నీ దశంభాగం యొక్క ఫలము నీకు కనపడినా కనపడకపోయినా నీ తర్వాత 4 తరములు దాని యొక్క దీవెనలోనే బ్రతుకుతాయని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజున, యా కమాన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు చాలా షార్ప్గా ఉన్నారు, మామూలుగా కాదు. అంటే ఆ రోజున అబ్రహాము దశంభాగం ఇస్తామంటే అబ్రహాము మనవడైన యాకోబును దాటి, యోసేపును దాటి లేవి దాకే చూసేసాడా?
నీకు అర్థమవుతుందా? నీ సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. నీ పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. నీ పిల్లల పైన దీవెన, నీ కుటుంబం పైన దీవెన తరతరముల వరకు ఇదిగో ఆయన సన్నిధిలో నుంచే నీ పిల్లల మీదకి కలగాలి. కమాన్, హల్లెలూయా. అందుకనే కొందరు మరణించినప్పుడు నాకు అనిపిస్తుంది వారు చనిపోయారు కానీ వారి విశ్వాసం ఇంకా బ్రతికే ఉంది అని. హల్లెలూయా. నేను కొన్ని ఫ్యూనరల్స్కి నేను వెళ్ళినప్పుడు, కొన్ని మెమోరియల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వారి యొక్క సంతానమును చూస్తే, వారి సంతానము దేవుడు వారి ద్వారా చేస్తున్న కార్యాలు చూస్తే, వారి ఆశీర్వాదమును చూస్తే నాకు అనిపిస్తుంది ఆమె ప్రయాసపడింది కరెక్టే, మట్టి కుండలలో తినింది కరెక్టే, మట్టి నేలలో బ్రతికింది కరెక్టే, కానీ నమ్మకంగా దశం భాగం ఇచ్చి దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు వారి తరములో, వారి జీవితంలో ఆ కార్యములు చూడలేదు, కానీ ఆ తర్వాత తరతరముల వరకు ఆశీర్వాదమును వీరు ప్రయాసపడకుండానే అనుభవించినట్లుగా స్థిరపరిచి వెళ్ళిపోయిన వారు ఆ పరిశుద్ధులు. హల్లెలూయా. No tithe, no success. If you are not a tither, నువ్వు దశం భాగం ఇచ్చేవాడు కాకపోతే you don't see success in life. చిన్న చిన్న వాటిలో నుంచి ప్రారంభించాలి. Amen. Come on, aloud hallelujah. Hallelujah. Aloud hallelujah. Very important. Very important. చాలా 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 ప్రాముఖ్యమైన సత్యం. నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి. 6వ వచనం, నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 120 రోజులు నెహెమ్యా ప్రార్థన చేశాడు. కమాన్, ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 120 రోజులు, 120 days, 4 months. ఏ టైంలో ప్రార్థన చేశాడు? పొద్దున్న 4 నుంచి 6 దాకా, లేకపోతే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల దాకా? కమాన్, మీ బైబిల్ ఏమనుంది? టైం ఉంది. రోజు ఎంతసేపు ప్రార్థన చేశాడు? డే అండ్ నైట్, డే అండ్ నైట్, దివారాత్రములు. కమాన్ నౌ, దివారాత్రములు అతడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఫర్ 120 days, 120 రోజులు, 4 నెలలు తన జీవితంలో దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్నాడు. ఏమైంది? ఆ తర్వాత కొన్ని వందల తరముల వరకు ఇదిగో ఆ కార్యము స్థిరపరచబడింది ఇశ్రాయేలు ప్రజల పక్షముగా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. లుక్ ఎట్ ద వే హి ఈస్ ప్రేయింగ్. నెహెమ్యా ప్రార్థన చేసిన విధానం చూడండి. ఇశ్రాయేలు కుమారులు చేసిన పాపము, నీకు విరోధంగా చేసిన పాపం నేను ఒప్పుకొనుచున్నా. దీన్నే ఇంటర్సెషన్ అన్నారు. విజ్ఞాపన అంటే టేకింగ్ దేర్ ప్లేస్. వారి స్థానమును తీసుకొని వారి సమస్య నీ సమస్యగా భావించి వారి కొరకు నీ కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే, నీకు జవాబు రావాలన్నట్టుగా వారి కొరకు జవాబు రావాలని ప్రార్థన చేస్తే, వారి జీవితంలో దేవుడు నీ జీవితంలో చేసినట్లుగా వారి జీవితంలో కార్యం చేస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. అర్థమైందా? ఇంటర్సెషన్, విజ్ఞాపన. ఏమని విజ్ఞాపన చేశాడు? అయ్యా, వారి పాపము నా పాపముగా ఎంచు, వారి దోషము నా తండ్రి ఇంటి వారి దోషముగా ఎంచు, వారిని కరుణించయ్యా, నేను ఒప్పుకొనుచున్నాను. వారు ఒప్పుకోట్ల, నేను ఒప్పుకొనుచున్నాను. దేవుడు వారి పక్షముగా కార్యము చేశాడు. Come on. Now see how he is making available for the purpose of God. దేవుని ఉద్దేశం కొరకు ఎలాగ తను తాను అందుబాటులో ఉంచుకుంటున్నాడో చూసారా? అమ్మా, the vision will not wait for you. దర్శనము నీ కొరకు వేచి ఉండదు. The purpose will not wait for you. ఉద్దేశం నీ కొరకు వేచి ఉండదు. You either fulfill it or kill it. నువ్వు దాన్ని నెరవేర్చాలి, లేకపోతే దాన్ని చంపేయాలి. నువ్వు నెరవేర్చకపోతే దాన్ని చంపేస్తున్నావు. You become powerful when you meet your purpose. నీ ఉద్దేశమును కలిసినప్పుడే నువ్వు శక్తివంతునిగా మారేది. You become useful when you fulfill that purpose. ఆ ఉద్దేశమును నువ్వు నెరవేర్చినప్పుడే నువ్వు ప్రయోజకుడిగా మారేది. ఎన్నిసార్లు దేవుడు తన ఉద్దేశమును ఎదుట కనపరిచాడు, ఎన్నిసార్లు తన ప్రణాళికను ఎదుట కనపరిచాడు. ఆ ప్రణాళికను ఎదుటకు వచ్చినప్పుడు దానిలో ఉన్న సుఖము నీకు కనబడాల, దానిలో ఉన్న కష్టము నీకు కనబడి ప్రస్తుత సుఖమును త్యాగము చేయడానికి నువ్వు నిరాకరించావు. కమా, నా మాటలు అర్థమవుతున్నాయని నమ్ముచున్నా నేను. ఆ ఉద్దేశం ఎందుకు వచ్చినప్పుడు అది చూడటానికి రమ్యముగా అందముగా కనపడలేదు నీకు. కమా, దేవుడిని పట్ల కలిగిన ప్రణాళికలు, దేవుడికి ఇచ్చిన వాగ్దానములు, దేవుడు నీ కొరకు విడుదల చేసిన ఆ యొక్క ప్రమాణములు, అమ్మా నేను చెప్తున్నాను, అవన్నీ నీ కొరకు శాశ్వతంగా నిలిచే ఉంటాయి.
కానీ నీవు దాన్ని నెరవేర్చాలి, లేకపోతే నెరవేర్చకపోతే నీవు దానిని, అందుకనే పౌలు అన్నాడు, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది అన్నాడు. నిష్ప్రయోజనం అయిపోయింది. ఎంత బాధాకరమైన విషయం. నౌ లిసన్, ద విజన్ డజంట్ వెయిట్ ఫర్ యూ. దర్శనం నీ కొరకు వేచి ఉండదు. యు ఆర్ వేస్టింగ్ టైం. సమయం వృధా చేస్తున్నావు. వైల్ యు ఆర్ స్టిల్ స్లీపింగ్ సంబడీ ఈజ్ వర్కింగ్. నువ్వు నిద్రపోతూ ఉంటే వేరే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వైల్ యు ఆర్ స్టిల్ థింకింగ్ సంబడీ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్. నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇతరులు దాన్ని ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. నీకేమి చేయడం చేత కాకపోతే ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో అప్పగించు, మనుషుల అభిప్రాయాలు పక్కన పెట్టు, నీ సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టు, నీకు కలిగిన భయములు ప్రక్కన పెట్టు, నీకు కలిగిన సందేహములు ప్రక్కన పెట్టు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో కాదు. అయ్యా సముద్రం లోతుకుంది అంటున్నాడు పక్కన యాకోబన్న. అయ్యా మా తమ్ముడు ఆంధ్రే అంటున్నాడు దిగద్దు అంటున్నాడు. అయ్యా యోహానన్ అంటున్నాడు గాలి ఎక్కువ వస్తుంది అంటున్నాడు. అయ్యా నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. అయ్యా ఈ గాలి చూస్తే చాలా భయం వేస్తుంది, అలలు చూస్తే భయం వేస్తూ ఉంది. కానీ నీవే అయితే సెలవే, నేను వచ్చేస్తా. పేతురు, అందరూ పోతామంటున్నారు, ఆయన అంటున్నాడు కాదు నేను అంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి నేను అంటున్నాడు. పేతురు అంటున్నాడు నీవే అయితే, ఇఫ్ ఇట్ ఈస్ యూ లార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ యూ, నీవే అయితే. మనుషుల అభిప్రాయాలు పక్కన పెడతా, నా స్నేహితుల అభిప్రాయాలు పక్కన పెడతా, నా సహోదరుల అభిప్రాయాలు పక్కన పెడతా. And I don't really give attention to the opinions of the people. I'll just step out. నేను బయటకు వస్తా. నీవైతే చాలు, నీ మాట చాలు, నీవని చెప్తే చాలు, నీ నోటి నుండి వచ్చిన వాగ్దానం అయితే చాలు. I will just step out by faith. యేసు ప్రభువు అన్నాడు కమ్, రా. పేతురు దిగి నీటి మీద నడిచాడు. హల్లెలూయా. He stepped out. Come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. కానీ మిగిలిన వారు దే ప్లేడ్ సేఫ్. వాళ్ళు అనుకున్నారు దేవుని చిత్తం కాదేమో, ఆయన చిత్తమైతే ఆయనే నన్ను నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు? ఆయన చిత్తమైతే ఆయనే నన్ను సముద్రం మీదకి తీసుకొస్తాడు. తెచ్చాడు కదా ఆల్రెడీ. ఇంకా ఆయన చిత్తమైతే నిన్ను నడిపించాలంటే నువ్వు వెళ్తున్న దోణ ముంచేయాలి ముందు. నీకు అప్పుడు వేరే మార్గం ఉండదు. కమాన్. కొంతమంది భలే టైం వేస్ట్ చేస్తారు. భయం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అమ్మా నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, ద విజన్ దట్ యు హ్యాడ్. నువ్వు ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్నావు. వాట్ హ్యావ్ యూ డన్? దానికోసం నేనేం చేసావు? ఈరోజు ఏం చేసావు? లేకపోతే నీవు ఒక మంచి ఉన్నత అధికారి అవ్వాలనుకుంటున్నావు. వాట్స్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ యువర్ విజన్? ఆ దర్శనము కొరకు నువ్వు చేసిన త్యాగం ఏంటి? నువ్వు చెల్లించిన వెల ఏంటి? అన్ని ఆటోమేటిక్గా అయిపోవాలంటే జరగదు. కమన్నా, అర్థమవుతుందా నేను మాట్లాడేది? అర్థమవుతున్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్. కమన్, లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. అండర్స్టాండ్ ద ప్రాంప్టింగ్స్ and the convictions of the Holy Spirit within your heart. నీ హృదయంలోని దేవుని ఆత్మ ప్రేరణను గ్రహించాలి. దేవునితో మాట్లాడుచున్న చిన్న చిన్న ఆ మాటలను నువ్వు గ్రహించాలి. అండర్స్టాండ్ ద కన్విక్షన్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఫాలో దెమ్. దాన్ని వెంబడించు. నీలో ఇదిగో రగిలించబడుచున్న అగ్నిని ఆర్పివేయద్దు. ద విజన్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. దర్శనం పరిగెడతా ఉంది. గో అండ్ క్యాచ్ ఇట్. దాన్ని పట్టుకో. అదే పేస్లో పరిగెత్తడం స్టార్ట్ చేయి. ఫైండ్ ద ఇంపాసిబిలిటీస్ అండ్ బిగిన్ టు చేస్ దెమ్. అసాధ్యమైన వాటిని వెతుకు. అసాధ్యమైన వాటి నుంచి పారిపోవద్దు. పరిస్థితి కష్టంగా ఉందని వెనక్కి తిరగద్దు. అసాధ్యమైన వాటిని వెతుకు. వెతికి వాటిని వెంటాడు. అవి నీ చేత సాధ్యపరచబడతాయి. నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు. కమాన్. హల్లెలూయా. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. Hallelujah. Hallelujah. Search for the impossibilities. Search for the impossibilities. And build your life on faith. యోధాపత్రిక 20వ వచనం ఏమనుంది? యోధాపత్రిక 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. Come on. Hallelujah.
ఆ మాట కనపడితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆ 20 వచ్చిన మధ్యలో ఉంటుంది, 19 నుంచి యాక్చువల్గా ఉంటుంది ఆ మాటలని మధ్యలో ఉంటుంది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఆ తర్వాత మీరు చదువుకోండి, ప్రేమలో నిలిచి ఉండుట కాచుకొనడి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి మాటలన్నీ కనపడతాయి. బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. నీవు దేని మీద కట్టుకోవాలంటే అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద కట్టుకోవాలి. హల్లెలూయా. అమ్మ, డోంట్ ప్లే సేఫ్, ప్లే ద ఫెయిత్. విశ్వాసమును నీవు కనుపరచాలి. యాక్టివేట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును కనుపరచాలి. విశ్వాసము పైన నీ జీవితాన్ని కట్టుకోవాలి. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ఫెయిత్. మీరు ఫెయిత్ సెంటర్ విశ్వాసులు అయ్యండి, మీరు విశ్వాసం చేత బ్రతకకపోతే అవమానం అది. మీరు నా మెసేజ్లు ఏది విన్నా, నా మెసేజ్లు ఎక్కువ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటాం. విశ్వాసం అన్న మాట కనపడకపోయినా, విశ్వాసం అన్న మాట వినపడకపోయినా, మీరు వర్తమానం వినిన తర్వాత దేవుని యెడల మీ విశ్వాసం ఖచ్చితంగా స్టీర్ చేయబడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక నూతనమైన వాటి కొరకు విశ్వసించటానికి, అసాధ్యమైన వాటి కొరకు ఎక్స్ప్లోర్ చేయటానికి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రోజు మీకు ఏమర్థం కాకపోవచ్చు, బట్ యూ వుడ్ స్టెప్ అవుట్ బై ఫెయిత్. ఆమెన్. నేను ఎన్నిసార్లు చెప్పా, స్పీక్ ద వర్డ్, కన్ఫెస్ ద వర్డ్. వాక్యమని మాట్లాడాలి. ఈ మధ్య చాలామంది వాక్యం చెప్పడం మానేసి వాక్యం చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నారు. బయట వాళ్ళు చేసే పని ఏంటంటే సాతాను పరిచయం ఈజీ చేస్తున్నారు. సాతానుకున్న పేరేంటి? హీఈస్ ద అక్యూజర్ ఆఫ్ బ్రదరన్. వీళ్ళు చేస్తున్నారు ఆ పని. మొన్న ఎవరో ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, మీకు అందరికి తెలియాలని చెప్తున్నా. కన్ఫెస్ ద వర్డ్, స్పీక్ ద వర్డ్, బిలీవ్ ద వర్డ్ అని చెప్తున్నారు. అట్లాగైపోతే జరిగిపోద్దా అని ఎవరో ఒక అతను పెట్టాడు. పాపం కొంతమంది వాటిని నమ్ముచున్న వారు కింద ఆర్గ్యుమెంట్ రాస్తున్నారు, కింద కామెంట్ చేసి జరుగుతుంది, మాకు జరిగిందని ఒక ఆయన అంటాడు. ఇంకొక అతను కరెక్ట్ బ్రదర్, మీరు ఇట్లా ఖండించాలంటాడు. బాబు వాక్యం చెప్పరా నాయన అంటే, స్వార్థ చెప్పు బాబు, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్ష గురించి మాట్లాడంటే, దే వాంట్ టు టార్గెట్ ఎవ్రీవన్, దే వాంట్ టు క్రిటిసైజ్ ఎవ్రీవన్. ఎవరు ఏది చెప్పినది వాక్య సత్యం. వెన్ యూ స్పీక్ ద వర్డ్, ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. నువ్వు వాక్యమును పలికినప్పుడు అది నీకు నెరవేర్చబడుతుంది. నేను వాక్యము పలికి జవాబు చూసానన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి నాకు. వండర్ఫుల్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను కూడా చూసా. నేను చూసిన జవాబు మీరే. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి పిలవలేదు మిమ్మల్ని చర్చికి రమ్మని. బ్రదర్స్ని పంపించి మిమ్మల్ని పిలిపిలా, మీకోసం బస్సులు పంపిలా, ఆటోలు పంపిలా. నేనెవరో మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. బట్ వాట్ బ్రాట్ యూ హియర్? ఇట్స్ నాట్ బై మైట్, ఇట్స్ నాట్ బై పవర్. నా శక్తి చేత, నా వాక్చాతుర్యము, నా శక్తి, నా బలము కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగింది ఇది. కమాన్. ఎలా జరిగింది? నేను పలుకగా ఆ ఆత్మ వాటిని పోగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. You are born out of the word that God has placed in my mouth. నా నోట ఉన్న వాక్యములో నుంచి పుట్టినవారు మీరందరూ. ఇంక దేనికోసం వచ్చారు ఇక్కడికి? కదులుచున్న రెల్లును చూడటానిక? అక్కడ వచ్చుచున్న ఆరాధన వింటానిక? కాదు. ఇదిగో ఒక స్వరం, పరువు మార్గం సిద్ధపరచుడి అని కేకవే ఒక స్వరం. ఎందుకు వెళ్తున్నారు అరణ్యానికి? అడిగారు ఆ రోజు. ఎందుకు వెళ్తున్నారు మీరు అరణ్యానికి? ఏం చూడటానికి? కదలుచున్న రెల్లును చూడటానికి వెళ్తున్నారా? నారబట్టలు ధరించుకున్నవాడిని చూడటానికి వెళ్తున్నాడా? అతడు అంతఃపురంలో ఉంటాడు, ఇతడేమో వంట రోమాలు, సరైన వస్త్రములు కూడా లేవు. అరణ్యంలో కేకవే ఒక స్వరం. వినటానికే కదా మీరు వచ్చింది కాదా? ఈ అరణ్యంలో కేకవేచున్న స్వరముగా దేవుడు నన్ను పంపించాడు ఇక్కడ. కమాన్, హల్లెలూయా. ఏ అరణ్యము? గుంటూరు అరణ్యము. Come on. This is definitely a wilderness. ఒకప్పుడు ఉన్న మహిమ మరల దేవుడు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇదిగో కడవరి మందిరం యొక్క మహిమ ఉనుపటి మందిరం యొక్క మహిమను మించుతుంది అన్నాడు. కమాన్, వి వాంట్ టు సీ ద డేస్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమకరమైన దినములు మన దినాలలో చూడాలి మనం. కమాన్, హల్లెలూయా. చూడాలా వద్దా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆమేన్. నేను వాక్యం మాట్లాడక జరిగినాయి మెనీ ఎక్స్పీరియన్సెస్ నా జీవితంలో. మీరు చేశారా? రోజుకు 3 గంటలు వాక్యం మాట్లాడి చూడండి. రోజుకు 3 గంటలు, 4 గంటలు వాక్యం తీసి మాట్లాడుతూ ఉండండి. నీ జీవితం నువ్వు మాట్లాడుతున్న వాక్య రూపంలోనికి మార్చబడతా ఉంటుంది. నీ జీవితం ఆ వాక్య డైరెక్షన్లోనికి వెళ్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎలా చేయబడ్డాయి? ఆయన పలుకుట ద్వారానే కదా. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని మనకు అర్థమవుతుంది కదా. మీ కట్టు ఇటు వినబడే వాటి చేత మీరే డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. కమాన్, హల్లెలూయా. మీరు మంచి నేలలోనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్పీక్ ద వర్డ్. వాక్యమును మాట్లాడాలి. డిక్లేర్ ద వర్డ్. వాక్యమును పలకాలి మీ జీవితం మీద. డిక్లేర్, మేక్ ఇట్ ఎన్ ఆర్డర్. ఇది ఒక శాసనముగా నీ జీవితానికి వాక్యమును పలుకు. ఈరోజు నీకేమనిపించకపోవచ్చు, రేపేమనిపించకపోవచ్చు. ఒక రోజున ఆ వాక్య రూపంలోనికి నువ్వు మార్చబడినప్పుడు, నీవే వాగ్దానముగా మార్చబడినప్పుడు, కమాన్, అందరూ అడుగుతారు, నీ బలము దేనిలో ఉందో నాకు చెప్పు. నీ బలము దేనిలో ఉందో? నీ పిల్లలు ఎట్లాగా? నీ ఉన్న పరిస్థితికి, నీ పిల్లలు ఉన్న పరిస్థితికి సంబంధం లేదే. నీ స్థితికి, నీ పిల్లలు ఉన్న స్థితికి సంబంధం లేదే. అరే, మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మీరు ఎట్లా ఉన్నారో తెలుసు. ఈరోజు మీ పిల్లలు ఎట్లాగున్నారు? హలో, దిస్ ఈస్ ద ప్రామిస్ అండ్ వీఆర్ లివింగ్ ద ప్రామిస్ బికాస్ వీ హ్యావ్ స్పోకెన్ ద ప్రామిస్, వీ ఏట్ ద ప్రామిస్, వీ వాక్ ద ప్రామిస్. మేము వాగ్దానమును చదివాము, విన్నాము, తిన్నాము, నడిచాము గనుక ఈ రోజున వాగ్దానమును బ్రతుకుచున్నాము మేము. హల్లెలూయా. అర్థమవుతుందా నేను మాట్లాడేది? బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ దాట్ హోలీ ఫెయిత్. ఆ పరిశుద్ధమైన విశ్వాసము పైన నీ జీవితాన్ని కట్టుకో. హౌ డు యు బిల్డ్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానము ద్వారా, దేవుని వాక్యము ద్వారా నీవు కట్టుకొనుచూ ఉండగా, అమ్మా నేను చెప్తున్నాను, నీ ఆటంకము అది నీ ఎదుట సంపూర్ణముగా అవకాశముగా మార్చబడుతుంది. ఎరుకో ఎందుకు వచ్చింది? వారిని ఆటంకపరచడానికి కాదు, వారి విశ్వాసం ఎదుట ఎరుకో పనికిరానిదని చూపించబడటానికే. ఇట్ వాస్ ఎ టెస్ట్ ఫర్ దేర్ ఫెయిత్. ఇట్ ఈస్ టు ప్రూవ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసం రుజువు చేయడానికి నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఆటంకము కొన్నిసార్లు విశ్వాసం రుజువు చేయటానికే వస్తాయి. అది చాలా పెద్దది కదా, పెద్ద గోడలు కదా. ఆ గోడ మీద ఎంత వెడల్పు గోడలు, 7 రథాలు కలిసి వెళ్తే ఎంత వెడల్పు, అంత వెడల్పు గోడలు, ఎరుకో గోడలు. మనుషులు పడవేయలేనివి. వారి దగ్గరకు వచ్చే కొలది వాక్యములు రాయబడింది 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో. ఆ యొక్క గవిని యొక్క తలుపులు మరి గట్టిగా మూయబడ్డాయి, గట్టిగా వేయబడ్డాయి. ద్వారములు గట్టిగా వేయబడితే నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు వాగ్దానానికి సమీపిస్తున్నావని. ఆమేన్. అర్థమవుతుందా? ప్రభువా, ఎరుకో గోడలు గొప్పవా? కాదు, నీ విశ్వాసమే గొప్పది. కమాన్, చూపించు. విశ్వాసముతో నీ నోటి నుంచి ఒక శబ్దము చాలు. కమాన్, వెన్ యు బిలీవ్ అండ్ షౌట్. వారు కేక వేస్తేనే ఎరుకో గోడలు ఒక చిన్న రాయిలాగా నలిగిపోయి క్రింద పడిపోతే, నేను కేక వేయమనటలేదు, వాక్యమును పలకమంటలా. ఆయన జీవం, ఆయన ఊపిరి అయిన ఆ వాక్యమును పలుకగా. కమాన్. ఆ ఎరుకో గోడలు ఎందుకు వచ్చినాయో తెలుసా? వారి గడ్డుగా, వారి విశ్వాసం ఎదుట అవి ఎన్నికలేనివి, అవి ఎంత మాత్రపువి అని చూపించటానికే. స్టెప్ అవుట్ బై ఫెయిత్. విశ్వాసంతో బయటికి రా. నో వాట్ ఈస్ నెహెమియా డూయింగ్? ఇప్పుడు నెహెమియా ఏం చేస్తున్నాడు? హీ వాస్ కంటెండింగ్, పోరాడుతున్నాడు. హీ వాస్ కన్సర్న్. నెంబర్ 1, మొదటిది హీ వాస్ కన్సర్న్. అతడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. హీ వాస్ థాట్ఫుల్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని గూర్చిన ఆసక్తి, దేవుని ప్రజలను గూర్చిన ఆసక్తి. హీ వాస్ కన్సర్న్. నువ్వు ఏ పనైనా చేయి, దేవుని రాజ్యం కొరకు నీవు నీ సమయాన్ని వెచ్చించకపోతే, ఈ లోక సంబంధమైన నువ్వు ఈ లోకంతోనే గతించిపోతాయి. నీవు దేవుని కొరకు చేసినవి నిలబడతాయి. నీ పిల్లలకు నేర్పించాలి దేవుని మందిరంలో పరిచర్య చేయటం. నీవు కూడా సమయాన్ని వెచ్చించాలి దేవుని మందిరంలో పరిచర్య చేయటం.
సీరియస్లీ శ్రద్ధ ఉండాలి. కన్సర్న్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్, కన్సర్న్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పలానా ప్లేస్లో, పలానా స్థలంలో, పలానా సహోదరుడికి బాగాలేదంటే నేను వెళ్తాను పాస్టర్ గారు అని ఒక గుంపుగా మీరు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి ఆదరించి ప్రోత్సహించి వచ్చినట్లుగా మీరు ఉండాలి. దేవుని ప్రజలను గురించిన శ్రద్ధ. He was concerned. Number 2, he was connected. He was so much connected to the purpose. ఆ ఉద్దేశంలో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. ఆ ప్రజలకు ఆ పరిస్థితి కనెక్ట్ అయిపోయాడు. వెంటనే మోకరించి ఏడ్చి దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. And number 3, he was contending. మూడవది, అతను పోరాడుతున్నాడు ప్రార్థనలో. ఉద్దేశము కొరకు పోరాడుతున్నాడు, వాగ్దానము కొరకు పోరాడుతున్నాడు. ఓ నీ నిబంధన స్థిరపరచువాడా, నీ వైపు తిరిగిన వారిని వారి ఏళ్ళ నీవు కూడా తిరిగి ఇదిగో వారిని విడిపిస్తానని చెప్పావు కదా. ఆయా ప్రాంతాలకు తోలివేసిన వారిని మరలా సమకూరుస్తానని చెప్పావు కదా. హీ వాస్ కంటెండింగ్. వాగ్దానములను ఎత్తి వాగ్దానము నెరవేర్పు కొరకు పోరాడుతూ ఉన్నాడు. హీ వాస్ కంటెండింగ్ ఇన్ ప్రేయర్. ఉపవాసం అండి ప్రార్థించి పోరాడుతున్నాడు యాకోబు వలె. And that's how, ఆ విధముగా a cup bearer has become the wall builder. గిన్నందించువాడు ప్రాకారములు కట్టువాడుగా మారిపోయాడు. హల్లెలూయా. కమ్ ఆన్, యు ఆర్ ఎ వాల్ బిల్డర్. నీవు ప్రాకారము కట్టువాడుగా దేవుడిని నియమించి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన కుటుంబాలు కట్టడానికి దేవుడిని నియమించాడు. కమ్ ఆన్, పడిపోయిన జీవితాలు కట్టడానికి దేవుడిని నియమించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నిరీక్షణ లేక నశించుతున్న వారిని కట్టడానికి దేవుడిని నియమించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యు ఆర్ ఏ వాల్ బిల్డర్. టెల్ విత్ మీ, ఐ యామ్ ఏ వాల్ బిల్డర్. ఈ పాస్టర్ కూడా వాల్ బిల్డరే. I am Nehemiah and I approve this message. Come on, hallelujah. And this is from the Lord and no one can change this. Hallelujah, hallelujah, amen. అర్థమవుతుందా? You are a wall builder. ఈ ప్రకటనలో చెప్పండి, you are a wall builder. అన్న అతను చూస్తే అలా లేడన్న, అన్న అలా చూస్తే అలా లేరన్న. హలో, అలా లేరా? అయితే ఖచ్చితంగా వాళ్ళే, వెరివారినే కదా ఆయన ఏర్పాటు చేసుకుంది. అన్న నా పాస్టర్ గారు, నా మీద ఉన్న కృప ఏంటో నాకు తెలియదు, నాకు ఇచ్చిన వరం ఏంటో నాకు తెలియదు, నేనేమి చేయగలను నాకు తెలియదు. నీకు తెలీదా? ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చో. నీకు ఇవ్వబడిన వరము, నీకు ఇవ్వబడిన కృప అంతా నీలో నుంచి బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. He brings beauty from brokenness. విరిగిపోయిన స్థితి నుంచి సౌందర్యమును తీసుకొచ్చేవాడు ఆయన. అమ్మా, నీ జీవితమే ఒక సాక్ష్యముగా దేవుడు మార్చి, నిన్నే ఒక సందేశముగా ఆయన చేసి, నిన్నే ఒక సూచనగా ఆయన నిలిపి, నిన్నే ఒక ఆయుధముగా ఆయన చేస్తే అంతకు మించిన మహిమ నీ ద్వారా దేవునికి ఎలా కలుగుతుంది? యు ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. నీవు దేవుని మహిమ యొక్క ఆబ్జెక్ట్ అయ్యున్నావు. ఆయన అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటా అన్నాడు. నీలో మహిమపరుచుకుంటా, నీలో, నీ ద్వారానే కాదు, నీలో, నీలో, నీలో. ఏం చేస్తాం మరి ఈరోజు? విల్ యు రన్ విత్ దట్ విజన్? ఆ దర్శనంతో పరిగెడతావా? దేవుడు నీ కొరకు నిర్ణయించినది, నీవు దేని కొరకు నిర్ణయించబడ్డావో దాన్ని పట్టుకోవటానికి ప్రభు సన్నిధిలో కూర్చుంటావా? నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో స్థిరపరచబడటానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. మంచి దైవ సంబంధమైన డాక్టర్స్, దైవ సంబంధమైన ఇంజనీర్స్, గాడ్లీ డాక్టర్స్, గాడ్లీ టీచర్స్, గాడ్లీ ప్రొఫెసర్స్ లేవాలి అన్ని పరిధులలోనికి. గాడ్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్, గాడ్లీ పొలిటీషియన్స్. ఫెయిత్ సెంటర్లో నుంచి గురించే మాట్లాడుతున్నా నేను. Come on, somebody shout a loud amen. Hallelujah. Yeah, come on. Hallelujah. Hallelujah. And godly servants of God. దైవ సంబంధమైన దేవుని సేవకులు ఇక్కడి నుంచి లేవాలి. సేవకులు ఒక్క నెహెమ్యా డేవిడ్ 1,00,000 నెహెమ్యా డేవిడ్లు అవ్వాలా? ఆమేన్. సీరియస్, 1,00,000 నెహెమ్యా డేవిడ్లు అయితే 1,00,000 ఫెయిత్ సెంటర్లు అవుతాయి. అప్పుడు ఆ ఒక్కొక్కరు ఎంతమందిని ప్రభావితం చేయాలి? I just said the number, but that's not the limit. అది నా పరిమితం, నా ఉద్దేశం కాదు.
ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్ట్రెచ్ మై సెల్ఫ్. నీ దర్శనము, నీ ఆలోచన విశాలపరచడానికి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? ఈరోజున అడగాలి, చూచే కన్నులు నాకివ్వు, వినే చెవులు నాకివ్వు, గ్రహించే హృదయం నాకివ్వు. నా ప్రజలు నశించిపోతున్నారు, నా పట్టణం పాడైపోతా ఉంది, నా దేశం అవమానంలో ఉంది, ప్రాకారములు కోల్పోయినట్టుగా కుటుంబాలు ఉన్నాయి, గుమ్మములు కాల్చబడినట్లుగా జీవితాలు ఉన్నాయి. అయ్యా, నీ సన్నిధిలోనికి వస్తున్నా, వారి పాపము నా పాపముగా ఒప్పుకొనుచున్నా, వాగ్దాన నెరవేర్పు కొరకు పోరాడుతున్నా, మగసిరి గలవాడి యాకోబు పోరాడినట్లుగా పోరాడుతున్నా. నా కొడుకులు దౌర్భాగ్యులయ్యా, హంతకులయ్యా, కోపిష్టులయ్యా, భయంకరమైన వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను పోరాడుతున్నా. ఇశ్రాయేలుగా నన్ను మార్చు, ఆశీర్వాదముగా నన్ను మార్చు. ఆ రోజున యాకోబు యొక్క పెనుగులాట, యాకోబు యొక్క ప్రార్థన ఏమైంది? తర్వాత తరమును ఆశీర్వాదంలో స్థిరపరిచింది. అందుకే ఆయన అన్నాడు, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు ఈ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయి. అంటే ఏంటో తెలుసా? పరిగెత్తేవాడు చదవటానికి కాదు, నువ్వు పరిగెడుతున్న మిగిలిన వాళ్ళు చదవటానికి. As you're running with the vision, పరిగెడుతూ ఉండగా స్పష్టముగా ఆ ఉద్దేశము కొరకు, ఆ ఉద్దేశంతో పరిగెడుతూ ఉండగా, లెట్ పీపుల్ రీడ్, చదవవాడు చదువ వీలగునట్లుగా. ఆమేన్.